కొత్త ప్రభుత్వాలు వచ్చి 18 నెలలు అవుతున్నాయి. సంక్షేమ పథకాల్లో ఏదైనా ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదండి. 1వ తారీఖు పెన్షన్ తో పాటు తర్వాత వచ్చే రేషను ఇచ్చేస్తున్నారండి. ఎలా ఉండాలి? విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఎలా వస్తున్నారు? బాగున్నారండి, బాగా ఇస్తున్నారు. ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఈ పిల్లలకి తల్లికి వందనం పేరుతో ఏదన్నా పడినాయా డబ్బులు? మాకు ఇంకా పడలేదండి. మేడం గారు, మరి చూస్తే నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఎలా? మాకు తగ్గినాయండి. గత దాంతో పోలితే ఇప్పుడు బాగానే ఉంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? బాగానే ఉంది కానండి, జనాలు అందరూ ఎక్కేయడం వల్ల వాళ్ళకి కూడా చిరాకు వచ్చేసి ముందుకెళ్ళి ఆపుతున్నారండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఎలా ఉంది? ఆయన కూడా పాపం సినిమాల వ్యక్తి కాబట్టి ఎలా చేస్తారు? చాలా బాగా చేస్తున్నారండి. అందరిని అర్థం చేసుకున్నారండి. దానికి ఇబ్బంది ఏం లేదండి. మొన్న మాట్లాడారు సభలో కూడా, నాకు కనుక ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే అన్ని చేయగలను అంటున్నారు కదా, ఇస్తారా? ఇస్తారండి. ఎందుకెవరు అందరూ ఆయన ఇంకా రావాలనే కోరుకుంటారు. బాగానే ఉందండి. మాజీ ప్రభుత్వ నాయకులు ఇంకా తమ్మే పదవిలో ఉన్నారనుకుంటున్నారు, కానీ 18 నెలలు అయిపోతుంది, కొంచెం మారితే బాగుంటుంది అంటున్నారు కదా మాజీ నాయకులు. భగవంతుడి దయ, అలా అదృష్టం అండి. మరి ఇస్తారు. యోగి ఆదిత్యనాథ్ లాగా రౌడీల్ని గుండాలు ఏరేసేస్తామంటున్నారు, ఆయన మంచి విధానమేనా? అదైతే నాకైతే తెలియదు, అంత అనుభవం లేదు. ఏదో నాకు అడిగి చెప్పాను. నాకు లాస్ట్ వరకు చేయగలరు ఆయన? ఏమోనండి, చేయొచ్చు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. ఇదే విధానంలో రేపు స్థానిక సంస్థల మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎలా అనిపిస్తుంది? మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నారు. బాగానే ఉంది. మరి చూస్తే అమరావతి పక్కనే అయితే రేపు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు, కొంచెం సమయం ఇస్తారా? ఈ సమయం ఇప్పుడు దాకా అయింది కదండి. ఈ ఉద్యోగాలు ఇక్కడ దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన. ఉచితాలు ఉంచొచ్చా, తీసేయొచ్చా, నిజమైన అర్హులకి ఇవ్వచ్చు? ఏమోనండి, అవన్నీ తెలియాల్సింది వాళ్ళకేమో, మాకేం తెలియదండి. ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం 25 లక్షలు రేపు ఏప్రిల్ 1 ప్రభుత్వ హాస్పిటల్ ఒకటే ఇప్పుడు ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో లేదు కాబట్టి రేపు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వీలుంటుంది అంటున్నారు. ఏదన్నా పెద్ద జబ్బులు వస్తే కనుక చూపించుకోవడానికి. అవునా అండి, మరీ మంచిది కదండి. ఎవరికైనా విద్యను ఆరోగ్యం గురించి ఆలోచన. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమైనా పడ్డాయో? 3కి 2 కానీ మొదట 2 ఫస్ట్ది పడిందండి, తర్వాత చూడలేదు. ఇంకా అన్ని విధాలు బాగానే ఉంది. 18 నెలల కూటమి ప్రభుత్వ పాలన వచ్చింది. సో ఇప్పటికే 18 నెలలు అయినా కానీ మాజీ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈస్ట్ గోదావరి నిడదవోలు గ్రామానికి సంబంధించి ఏదైతే ఉందో జలధార సంబంధించి ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో మాట్లాడడం జరిగింది. అనంతరం మరి ఎలా అనిపించింది ఈ విధానంలో? ఆయన ఇంకా ధమ్కీలు ఇద్దామంటే కుదరదు, మేము ప్రభుత్వంలో లేనప్పుడే భయపడలేదు, వచ్చాక మేము ఎందుకు భయపడతాం, గేట దాటద్దు అంటున్నారు. నిజమేగా, ప్రభుత్వం లేనప్పుడే వాళ్ళు భయపడలేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బాగానే చేస్తున్నారు. వీళ్ళ మీద లేనిపోని నిందలేయడం, లేనిపోని నేను చెప్పడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేశారు, వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్టులు బెదిరించడం, మేము వచ్చాక మిమ్మల్ని లేపేస్తామంటాం, జైల్లో వేస్తామంటాం, కాంట్రాక్టులు బెదిరించడం అవన్నీ ఏంటంటే తెలుగులో సామెత ఉందిలే, దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఈ ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఇచ్చిన బుల్డోజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, యోగి ఆదిత్యనాథ్ గారు గ్యాంగ్స్టర్లని రౌడీల్ని లేపేశారు, గోండాలని అలా లేపేసి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతామంటున్నారు. జరుగుతుందా అలాగే? జనరల్గా మనకంత అగ్రెసివ్గా ఉందా ఇక్కడ? లేదు, అంతేం లేదు. 18 నెలల పరిపాలన ఆయన అంటున్నారు కదా, నేను ఏదైనా పాలనాపరమైన అంశాలు ఉంటే సరి చేసుకుంటాను, మీరు చెప్పండి, హుందాతనంగా మాట్లాడండి, ఏదైతే ఈ బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కదా అంటున్నారు. అంతేగా, బూతులు మాట్లాడకూడదు. వైసీపీలో ఉన్నప్పుడు ఎక్కువ నాయకులందరూ బూతులే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ఎవరు ఏ నాయకుడు కూడా అలా మాట్లాడలేదు. ప్రతిపక్షంలో లేకపోయినా సరే మీరు మాట్లాడినా బూతులు అనేది మాట్లాడకూడదు. ఇకన్నా పాలనాపరమైన అంశాలకు వస్తే ఎలా ఉందన్న అమరావతి కానివ్వండి, ఇటు విశాఖ డెవలప్మెంట్, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఏదైతే జనవరి అనంతరం కూడా ఇక్కడేమో మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు, ఏమంటారు? స్థానిక ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లే వేస్తున్నారు బాగానే. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా మళ్ళీ కూటమి వస్తుంది అనుకుంటున్నాను. ఇదే విధానంలో చూస్తే కనుక అమరావతికి కూడా చట్టభద్రత నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్స్లో ఏదైతే పార్లమెంట్ సెక్షన్స్లో పెడతామంటున్నారు, మరి ఎలా ఉంటుంది? పర్లేదా? ఈసారి చట్టభద్రత కల్పిస్తే ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని మార్చడానికి ఉండదు అంటారు. ఏమంటారు? అమరావతి ఇంక మార్చడం అంటే అవదు. అమరావతి క్యాపిటల్ మాత్రం ఇక్కడే ఉంటుంది, ఇంకా రాజధాని మాత్రం మార్చరు, అది కన్ఫర్మ్. కాకపోతే అభివృద్ధి మాత్రం అంత రాష్ట్రం అంతా జరిగింది. మీ సంక్షేమం చూసుకుంటానికి, ప్రజలు సంక్షేమం చూసుకోవడానికి నేను వచ్చానని ఆయన అంటున్నారు. మరి ఎలా ఉంటాయి సంక్షేమ పథకాల అమల్లో? ఎలా ఉంది? చూసుకున్నట్లయితే 1-2 పెండింగ్ ఉన్నాయి తప్ప మిగతా అన్ని దాదాపు కంప్లీట్ అంటున్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఈ 2 ఉన్నాయి. మరి ఏమంటారు? అవును, ఇంకా 2 ఇస్తా ఉన్నారు, ఇంకా ఇవ్వలేదు. ఆడపిల్లలకి 18,000 నెలకి 15,000 చెప్పని ఇస్తా ఉన్నారు, అవి ఇవ్వలేదు. అవి ఏంటంటే ఇంకా ఇప్పుడు అభివృద్ధి జరగాలి కాబట్టి కొన్ని పథకాలు లేట్ అవుతూ ఉంటాయి.
దాన్ని బట్టి సాగుతూ ఉంటుంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆయన కూడా బస్సు యాత్రలు జిల్లాల వారీగా నియోజకవర్గ వారీగా అంటున్నారు జనవరిలోనే. ఏమన్నా అవుతుందా? ఒకసారి ఏమన్నా మళ్ళీ ప్రజలు అటు ఉంటారా? మరి లేదు లేదు ఉండదు అన్న. ఎందుకంటే ఒకసారి ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. అప్పుడు చేసిన మెయిన్ జగన్ గారికి అది కానీ పక్కన ఉన్న నాయకులు చాలా వరకు బూతులు మాట్లాడడం, వాళ్ళ స్థాయికి మర్చిపోయి మాట్లాడడం, ఎదురు వాళ్ళని విమర్శించడం, 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని, ఇదేంటి 420 అనేసి లోకేష్ బాబుని తిట్టడం, ఇలా దీనివల్ల ఏంటంటే వీళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడం తప్ప అభివృద్ధి లేదు, పథకాలు ఇవ్వడం తప్ప ఎక్కడ మంచి జరిగేది లేదు అనేసి ఆలోచించి ఆ 11 సీట్లకి కైవసం చేశారు. ఫైనల్ ఒక మాటలో 2029 ఎలా ఉండబోతుంది? మీకు ఇంకా ఏమైనా నచ్చిన అంశాలు ఉన్నాయా? నేనైతే 2029 మళ్ళీ వీళ్ళు కలిసి ఉంటే వీళ్ళే వస్తారనుకున్నా. లేదు కలిసి పోటీ చేయకుండా విడిగా ఏమన్నా చేస్తే ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చు.